పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ కళ్యాణ్. నేటి టాపిక్ వ్యసనాల నుండి బయటపడాలనుకుంటున్నారా? ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ఆక్యుపంక్చర్ మరియు ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు. సార్ని అడిగేసి ఇవాళ టాపిక్లోకి వెళ్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ముందుగా వ్యసనము, అడిక్షన్స్ అంటారు కదా, అసలు వ్యసనం అంటే ఏమిటి, దాని గురించి. ఒకటండి, వ్యసనం అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక సబ్స్టెన్స్ మీదనో లేకపోతే ఒక కండిషన్ మీదనో బాగా బానిసలాగా మారిపోతుంది. అంటే కంటిన్యూగా మన బ్రెయిన్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది, దాన్నే కోరుతూ ఉంటుంది. సో ఒక రకంగా రియల్ ప్రాక్టికల్ లైఫ్ కంటే కూడా దాని మీదే ఎక్కువ డిపెండ్ అయిపోవడం, దాన్ని మనం వ్యసనంగా మనం అభివర్ణించవచ్చు. అసలు ఈ వ్యసనాలు రావడానికి కారణాలు ఏంటి? జనాలు ఇప్పుడు రకరకాల వ్యసనాలతో బాధపడుతూ ఉన్నారు. మనం చూసుకుంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్. సో ఇవే కాదండి, ఇంకా చాలా రకాల వ్యసనాలు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది బెట్టింగ్ అడిక్షన్స్ చూస్తున్నాం ఈ మధ్య, శారీరకంగా మానసికంగా. సో ఇంకా బెట్టింగ్ అడిక్షన్స్, గేమింగ్ అడిక్షన్, ఇప్పుడు ఈ ఫోన్కి కూడా చాలామంది అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. సో కొన్ని రకాల బిహేవియర్ అడిక్షన్స్ ఉన్నాయి. సో అడిక్షన్ ఎందుకు అవుతుంది, ఎందుకు మనిషి అంత లెవెల్లో మానసికంగా దాని మీద అంత డిపెండెన్సీ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటి, దాని వెనుకున్న సైన్స్ ఏంటో మీకు ఒకసారి చెప్తాను. సో మీకైనా నాకైనా ఎవరికైనా కూడా పుట్టుకతోనే బ్రెయిన్లో మనకు కొన్ని రకాల కెమికల్స్, దాన్ని ఎస్పెషల్లీ చెప్పాలంటే బ్రెయిన్లో చాలా కెమికల్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన కెమికల్ వచ్చేసి డోపమిన్. ఈ డోపమిన్ ఏంటంటే మనని సంతోషపరిచే బ్రెయిన్కి ఒక రివార్డ్ హార్మోన్. సో పుట్టుకతోని మిగతా విషయాలన్నీ మనం నేర్చుకోవాలి, కానీ సంతోషంగా ఉండాలి అనే విషయం మనం పుట్టుకతోనే వస్తుంది. అందరం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాం, ఎవరం బాధలు దుఃఖాలతో బతకాలని ఎవరం అనుకోము. సో బ్రెయిన్కి డోపమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం సంతోషంగా ఉండడానికి మనకు అది ఒక ఇంపార్టెంట్ కెమికల్ హార్మోన్. సో ఈ డోపమిన్ అనేది మంచి దారిలో మన బ్రెయిన్కి అందుతుందా, చెడు మార్గాల్లో అందుతుందా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ వ్యసనాలు అన్నీ లేకుండా జీవితంలో కొనసాగిస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి మార్గంలో ఈ బ్రెయిన్కి డోపమిన్ అనేది వస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఏదో అచీవ్ చేసో, జీవితంలో ఒక ర్యాంక్ అచీవ్ చేసో, లేకపోతే జీవితంలో ఏదైనా సాధించో, లేకపోతే ట్రావెల్ చేసో, ఇప్పుడు మనం ఒక ఏదైనా యాత్రలు వెళ్తుంటాం, సంతోషం అనిపిస్తుంది, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే సంతోషంగా ఉంటుంది, సినిమా చూస్తున్నాం సంతోషంగా ఉంది. అంటే మంచి మార్గంలో మనకి సంతోషం ఏదైతే ఉందో, ఈ డోపమిన్ ఏదైతే ఉందో బ్రెయిన్కి అందుతూ ఉంది. వాటితోనే సంతృప్తిగా ఉన్న వాళ్ళు అన్ని రకాలుగా బాగుపడుతూ ఉంటారు. అదే చెడు మార్గంలో రావడం, అంటే చెడు మార్గాల్లో ఎట్లా వస్తుంది బ్రెయిన్కి? ఇప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్, ఈ సబ్స్టెన్స్ అడిక్షన్స్. బిహేవియర్ అడిక్షన్స్ చూసుకుంటే ఇప్పుడు మనం ఫోన్, బెట్టింగ్ అడిక్షన్, సైకో లాగా కొంతమంది బిహేవ్ చేస్తూ దాంట్లో ఆనందాన్ని చూస్తూ ఉంటారు. సో ఏమవుతుందంటే పర్టికులర్ బిహేవియర్స్ బ్రెయిన్కి ఎక్కువ డోపమిన్ కలిగిస్తూ ఉంది వాళ్ళకి. సో ఆ ఎక్కువ డోపమిన్ కలిగించడం అంటే ఈ సబ్స్టెన్సెస్, ఈ బిహేవియర్ అడిక్షన్స్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం మంచి మార్గంలో కష్టపడితేనే మనకు ఆ సుఖం అందుతుంది. అదే చెడు మార్గాల్లో ఏ కష్టం లేకుండా బ్రెయిన్కి ఎక్కువ సుఖం వచ్చేస్తూ ఉంది. అర్థమైంది కదండి? అంటే ఒక మనిషి కష్టపడి 10,000 సంపాదించి దాంట్లో హ్యాపీగా ఉన్నాడు, అర్థమైంది కదండి? సో అదే మనిషికి మీరు ఏ వర్క్ చేయకండి, ఏ కష్టం పడకండి, 1,00,000 రూపాయలు ఇస్తాను కూర్చున్న వరకు అంటే ఏమవుతాడు? ఏ ఆప్షన్ తీసుకుంటాడు? ఎందుకంటే ఇక్కడ కష్టం మైనస్ అయిపోయింది. కష్టం లేకుండా 10 రెట్లు ఎక్కువ సుఖం వస్తుందంటే ఎవరైనా ఏం చూస్ చేసుకుంటాను. సో ఏమవుతాడు? పోనీ 1,00,000 రూపాయలతో బాగుపడతాడా? ఇంకెక్కువ శ్రమ చేస్తాడా? చేయడు. ఇంకా శ్రమించడం మర్చిపోతాడు అండ్ ఇంకా ఎక్కువగా పిచ్చి అలవాట్లకి దగ్గర అవుతాడు. కొన్ని ఫ్యూచర్లో ఆ 1,00,000 రూపాయలతో కూడా హ్యాపీగా ఉండగలుగుతాడా మానసికంగా? లేదు. ఇంకా అనంతం ఇంకా. సో అలాగే ఇప్పుడు ఈ వ్యసనాలు ఏవైతున్నాయి, ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్, ఈ బిహేవియర్ అడిక్షన్స్ ఏంటంటే బ్రెయిన్కి, బాడీకి ఎలాంటి కష్టపెట్టకుండా, ఎలాంటి శ్రమ లేకుండా 100 నుంచి 1000 రెట్లు ఎక్కువ డోపమిన్ ఇచ్చేస్తుంది. రైట్ సార్, మీతో మాట్లాడడానికి ఒక కాల్ ఉన్నారు సార్, కాల్తో మాట్లాడతాం. హలో, చెప్పండి సార్. నమస్కారం అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు షేక్ సుబాని సార్, రవీంద్రపాడు, గుంటూరు జిల్లా, మంగళ. ఓకే సార్, సమస్య ఏంటో చెప్పండి సార్. నేను కూడా ఏదైనా మందు తాగుతా ఉంటా అప్పుడప్పుడు, కానీ నాకు వచ్చేసి 47 సంవత్సరాలు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అలవాటు ఉంది మీకు? ఈ
సంవత్సరాలు ఉంది సార్. నేను చిన్నప్పుడు నాకు 17 సంవత్సరాలు కానీ తాగుతానే ఉన్నా. ఓకే, సో మానేయాలని మీకు కోరిక ఉందా సార్? మానే ఉంది సార్. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఓకే, సో మానేయాలి అనుకుంటే ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా మొత్తం వినండి. అది ఎందుకు మీరు దానికి ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారని మీకు కూడా ఒక అర్థం అవుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటో కూడా నేను ప్రోగ్రాంలో మీకు చెప్తాను. సో మీరు ఒకసారి హాస్పిటల్కి, మా హాస్పిటల్ నంబర్స్కి మీరు సంప్రదించి ఒకసారి రండి సార్. మీరు ఒకవేళ రాలేని పరిస్థితి ఉన్నా ఆన్లైన్ కన్సల్టేషన్ విధానం కూడా ఉంది. సో మీకు కంప్లీట్గా మీకు ఒకవేళ మీకు ఇబ్బందికరంగా ఉంది, నేను మానలేకపోతున్నాను అని అనుకుంటే, అంటే నేను సహకరించని వాళ్ళకు కూడా తెలియకుండా కూడా మానిపించే పద్ధతి ఉంది దీంట్లో. సో మీ అంతలో మీరే మానుకోవాలి అనుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మీ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగా చేసుకుంటేనే మీకు అడిక్షన్స్ నుంచి బయటకు తీసుకొచ్చే పద్ధతి ఉంటుంది. సో మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా అయినా లేకపోతే ఫిజికల్ గానైనా మీరు ఒకసారి మా హాస్పిటల్ సంప్రదించండి. తక్కువ టైంలోనే మిమ్మల్ని రికవర్ చేసే బాధ్యత మాది. వెల్కమ్. అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి. డాక్టర్ పిఎస్ సాగర్ అడిక్షన్స్ అని కొట్టండి, మీకు చాలా అవేర్నెస్ వీడియోస్ వస్తాయి. ఈ ప్రోగ్రామ్ కూడా పూర్తిగా వినండి, ఇంకా మీకు అవగాహన వస్తుంది. ఓకే, రైట్ సార్. మనం తిరిగి అనుకుంటున్నాం Yes. అంటే ఏ విధంగా మనిషి వ్యసనాలు సో ఆ విధంగా మనిషికి సడన్ గా ఇంతకంటే కష్టపడితే రాని సుఖము దీంట్లో 100 నుంచి 1000 రెట్లు ఎక్కువ వస్తుంది. కాబట్టి బ్రెయిన్ కంట్రోల్లో, బ్రెయిన్ ఏమవుతుంది, ఇదేదో ఈజీగా ఉంది, నాకు ఏ కష్టం లేకుండా ఎక్కువ సుఖపెడుతుందని బ్రెయిన్ మనిషిని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో క్రమంగా ఇప్పుడు చూడండి, మనం స్టేజెస్ ఆఫ్ అడిక్షన్ మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్షిప్లోనో లేదా ఇంట్లో ఫ్యామిలీలోనో ఎక్కడో ఓ చోట మొదలవుతుంది కదా. మొదలైనప్పుడు దాంట్లో ఏమైనా రుచి ఉందా అంటే ఏం ఉండదు, చాలా చండాలంగా ఉంటాయి అవి రుచులు. బట్ దాంట్లో ఉన్న కెమికల్స్ మాత్రం చాలా డేంజరస్గా ఉంటాయి. ఒక రకమైన స్లో పాయిజన్ మనం చెప్పాలంటే. సో బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ చేయడము, నరాల వ్యవస్థని డ్యామేజ్ చేయడము, అవయవాలను స్లో పాయిజన్ చేసుకుంటూ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో రాత్రే చేయట్లేదు, స్లో పాయిజన్ అవుతా ఉంది. సో లైట్గా డ్యామేజ్ అయిపోయి స్టార్టింగ్ స్టేజెస్లో డ్యామేజ్ అయిపోయి బ్రెయిన్లో అన్కంట్రోల్ డోపమిన్ రావడం వల్ల సో బ్రెయిన్లో విపరీతమైన కోరికలు పెంచేస్తుంది. సో ఇదేదో బాగుంది, నాకు ఫ్రీక్వెంట్గా కావాలి, ఎందుకంటే నాకు కష్టపెట్టకుండా సుఖం ఇస్తుందని వాళ్ళని బ్రెయిన్ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో అప్పటి నుంచి వాళ్ళు ఒక ఫ్రీక్వెన్సీగా రెగ్యులర్గా తీసుకోవడం మొదలు పెడతారు. సంవత్సరాల కొద్దీ అలాగే ఎక్స్పోజర్ అవుతూ ఉంటే ఏమవుతుంది, బ్రెయిన్, నరాల అవయవాలు కన్సిస్టెంట్గా డ్యామేజ్ అవుతాయి. పార్షల్గా లక్షణాలు ఉంటాయి, వాళ్ళకి నరాల వీక్నెస్ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి, కానీ తాగితే మొద్దుబారిపోతూ ఉంటుంది. సో అలా పేషెంట్కి మనం చూసుకుంటే మానసిక పరిస్థితి కూడా చూసుకుంటే ఫ్యామిలీ కంటే తెలియకుండా ఫ్యామిలీ కంటే ఎక్కువ సుఖపెడుతుంది కాబట్టి ఫ్యామిలీని కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. మెల్లిమెల్లిగా తెలియకుండా బాధ్యతల కంటే ఇది ఎక్కువ సుఖపెడుతుంది కాబట్టి బాధ్యతలను కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. సో సోషల్ లైఫ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. రైట్ సార్. మరొక కాల్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి అనేది చెప్పండి. నాది అమలాపురం అండి, నాకు భద్రండి. ఓకే, మా సమస్య ఏంటో చెప్పండి అమ్మా. అది ఒళ్ళు అంతా ఎలర్జీ కింద వచ్చిందండి. ఇల్లంతా ఒళ్ళంతా ఎలర్జీ? ఎలర్జీ మీకమ్మా? అవునండి. ఓకే అమ్మా, చెప్పండి. అయితే మందులు వాడేవండి, అయినా మళ్ళీ మందులు మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఓకేమ్మా. సో ఇప్పుడు మీకు చర్మం మీద పెద్ద పెద్ద దద్దుల్లాగా వస్తున్నాయా, లేకపోతే చర్మం పొడి పొడిగా మారిపోతుందా, పొడి పొడిగా రాలుతుందా? ఓకే. మరి ఏం లేదమ్మా, ఈ దురదలు ఇవన్నీ ఏంటంటే ఎలర్జీ అంటే ఏంటంటే నేను చెప్తాను. మీ రోగ నిరోధక శక్తిలో ఒక డిఫెక్ట్ అమ్మా ఇది. సో పడరాని ఆహారము, పడరాని కెమికల్స్ మీకు శరీరానికి ఏమైనా తగిలినా లేకపోతే ఆహారం రూపంలో వెళ్ళినా మీ రోగ నిరోధక శక్తి తిరుగుబాటు చేసి మీకు ఎలర్జీ రూపంలో ఇబ్బంది పెడతా ఉంటది. సో మనం ఫస్ట్ ఎలర్జీ ప్రొఫైల్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకుంటే మీకు ఏ కెమికల్స్ మీకు శరీరానికి వంటబట్టట్లేదు, ఏ ఆహార పదార్థాలు వంటబట్టట్లేదో ఫస్ట్ అది చూసుకొని అవి మానుకోవాలమ్మా. ఎలర్జీ మెడిసిన్ వాడుకుంటే ఇవి ఏవి చూడకుండా ఎలర్జీ మెడిసినే వాడుకుంటే జస్ట్ ఆ రోజు ఆ పూట మాత్రమే ఉపశమనం వస్తుంది, కానీ మీకు సంపూర్ణమైన పరిష్కారం రాదు. సో అలా మనం ఏవేవి ఆహార పదార్థాలు కానీ ఏ కెమికల్స్ కానీ మనకు వంటబట్టట్లేదు వాటికి దూరం అవుతే కొంతవరకు కంట్రోల్ అవుతుంది.
అండ్ మాలాంటి స్పెషలిస్టులను మీరు ఒకసారి కలిస్తే మీ రోగ నిరోధక శక్తిలో ఉన్న డిఫెక్ట్స్ ని కూడా బాగా చేసే ట్రీట్మెంట్ ఇస్తాం. దానివల్ల మీకు ఏది తిన్నా కూడా మీ శరీరంలో అలాంటి ఎలర్జీస్ అనేవి రాకుండా ఉంటుంది. సో ఒక రకంగా ఇది మీ శరీరం మీకు ఇస్తున్న హెచ్చరిక అన్నమాట. అంటే మనము రాబోయే ప్రమాదాలకి మీకు నొప్పి ద్వారా లేకపోతే ఎలర్జీ ద్వారా మీకు ఇచ్చే సంకేతాలు. సో వీటిని లైట్ తీసుకోకండి. మనము దీన్ని సమూలంగా మూలాల నుంచి నయం చేసుకోవడమే దీనికి సరైన పరిష్కారం. ఫస్ట్ ఒక ఎలర్జీ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకొని మీరు ఒకసారి హాస్పిటల్ మీరు సంప్రదించండి. దానికి సంపూర్ణ పరిష్కారం ఏంటో నేను మీకు చూపిస్తాను మీకు. ఓకే, అయితే మనం అనుకుంటున్నాం కదా సార్, సిగరెట్, మందు, గుట్కా, డ్రగ్స్ ఇవన్నీ కూడా వ్యసనాలు, ఇవి బయటికి కనిపిస్తాయి సార్. కానీ ఇప్పుడు ఉన్న యువత మొత్తం ఫోన్ కావచ్చు, మీరు అన్నట్టు ఫోన్ అడిక్షన్ కావచ్చు, బెట్టింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కనబడని శత్రువులాగా మనల్ని హరించేస్తాయి. సో వీఆర్ సరౌండెడ్ బై అడిక్షన్స్. ఇప్పుడున్న మల్టీ మిలియనర్ కంపెనీస్ అన్ని కూడా అవి మల్టీ మిలియనర్ కంపెనీ అవ్వడానికి కారణం ఏంటంటే ఏదో ఒక రకమైన వ్యసనాన్ని మనం అలవాటు చేస్తున్నాం. సో అది ఒక నెట్ఫ్లిక్స్ రూపంలోనో ఒక సినిమా రూపంలోనో రకరకాల, ఇప్పుడు ఆహారంలో చూసుకోండి, షుగర్స్, కొకైన్ కంటే షుగర్ ఈజ్ మోర్ అడిక్టివ్. కానీ మనకు తెలుసా, మనం తింటున్న జంక్ ఫుడ్స్లో మ్యాక్సిమం షుగర్స్ పెడతారు. కానీ ఇది ఒక అప్రూవ్డ్, ఎందుకంటే దానివల్ల మనకి ఇప్పటికిప్పుడే హాని జరగట్లేదు, లాంగ్ టర్మ్లో హాని జరుగుతూ ఉంది. స్లో పాయిజన్స్ ఇవన్నీ. సో అట్లా మీకు నేను అది కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే మీకు సెకండ్ స్టేజ్ ఆఫ్ అడిక్షన్లో చెప్పాలంటే ఫిజికల్గా డ్యామేజెస్ ఉంటాయి, లక్షణాలు తక్కువ ఉంటాయి, బట్ బయటపడుతూ ఉంటుంది. కానీ అలాగే కన్సిస్టెంట్గా ఓవర్ ఎక్స్పోజర్ లాంగ్ టర్మ్లో హెవీగా ఇంకా తాగి ఇవి వ్యసనాలకు గురై ఇంకా మెంటల్గా ఫిజికల్గా ఎక్కువ డ్యామేజ్ అయిపోయి లిమిట్స్ దాటిపోతాయి. కాబట్టి లక్షణాలు ఇంకా కంట్రోల్ అవ్వవు. సో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కువ కాలం బతకడు, హెవీ టాక్సిక్ డ్యామేజ్ అయింది అని చెప్తారు. అయినా కూడా బ్రెయిన్లో ఎలాంటి భయం బెదురు ఉండదు. బ్రెయిన్ ఏమంటది మనిషికి, నువ్వు చచ్చిపో పర్లేదు కానీ నన్ను మాత్రం సుఖపెడతానే ఉండు అంటుంది. సో అలా లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు, చాలామంది చనిపోతా ఉన్నారు, ప్రాణాలు కూడా పోతున్నాయి. సో ఇక్కడ ప్రపంచంలో మనం చూసుకుంటే 100 రకాల రోగాలతో మరణాలు ఉన్నాయి కదా, దాంట్లో 30% మరణాలు అడిక్షన్స్ వల్లే అవుతున్నాయి. అంటే ఇది ఎంత పెద్ద సమస్య అర్థం చేసుకోండి. ఓకే, సో అండ్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బానిస అయింది మీరు కాదు, మీ బ్రెయిన్. ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది, కట్టడి చేయాల్సింది మిమ్మల్ని కాదు, మీ బ్రెయిన్ని. అర్థమైంది కదండి. సో ఇక్కడ ట్రీట్మెంట్ విధానం చూసుకుంటే ఇప్పుడు ఇలాంటి బానిసగా మారిపోయిన మనిషిని పిల్లల మీద ఒట్లేపించినా, దేవుళ్ళ మీద ఒట్లేపించినా కంట్రోల్ చేయగలుగుతారా? లేదు. సో మాటలకి ఎక్కడ కంట్రోల్ అవుతారు? కౌన్సిలింగ్లకి ఎట్లా కంట్రోల్ అవుతారు? మీ మాట కూడా వాళ్ళకి అర్థం కాదే, వాళ్ళ బ్రెయిన్ ఒప్పుకోదు. అర్థమైంది కదా. సో వీళ్ళని వాళ్ళ దగ్గర సైకాట్రిస్ట్ దగ్గర సెకండ్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఒక మత్తుకి ఇంకొక మత్తు పదార్థాలు జోడించడం, అంటే బ్రెయిన్ని కొంత కన్ఫ్యూజ్ చేయడం, ఇంకో మత్తు పదార్థాలు ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడం. దానివల్ల ఆ మత్తు దిగగానే మళ్ళీ ఇదే కావాలంటుంది. అండ్ ఆ మత్తులో ఉన్నంత వరకు మనిషి ఏ పని చేయలేడు. సో మెడిసిన్స్తో కూడా లాంగ్ టర్మ్లో వీళ్ళని కంట్రోల్ చేయలేం. సో థర్డ్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సైకాట్రిస్టులు చేసేదంటే, మీకు డి అడిక్షన్ సెంటర్స్ అని ఉంటాయి. అంటే ఒక రకమైన అనఫిషియల్ జైల్స్ అవి, మనిషిని నిర్బంధించడం, 1 నెల 2 నెలలు 6 నెలలు నిర్బంధించడం. సో ఇక్కడ టాప్ మోస్ట్ ఇక్కడ డి అడిక్షన్ సెంటర్స్కి ఒకసారి వెళ్ళండి, అడగండి, సార్ ఎంతమంది మారిపోయి మళ్ళీ చక్కగా నార్మల్ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారో ఒకసారి అడగండి. సో వాళ్ళు ఒకటే చెప్తారు, మారాలి అనుకొని వచ్చిన వాళ్ళు కొంచెం మార్పు వస్తుంది, అదర్వైజ్ ఎవరు మారరు. మారాలి అనుకొని ఎవరు వస్తారు ఆ స్టేజ్లో? ఎవరు ఉండరు. సో మార్పు రావట్లేదు. లక్షణాలకు వైద్యం ఇస్తే 100కి 100% అడిక్షన్స్లో ఫెయిలియరే ఉంది. సో దానికి ఇది కొత్తగా ప్రత్యామ్నాయ వైద్యం. అంటే 1000 సంవత్సరాల నుంచి కూడా మనకి వ్యసనాలు ఉన్నాయి, ఈరోజు ఈ పూటని పుట్టలేదు. సో thousands of years నుంచి యాక్యుపంక్చర్లో, ఈ ట్రెడిషనల్ మెడిసిన్లో ఈ వైద్యం ఉంది. దాన్నే WHO గుర్తించింది. మన పూర్వీకులు ఏ విధంగా ఈ సమస్యని డీల్ చేసేవాళ్ళు, ఈ 1000 సంవత్సరాల నుంచి ఎలా మనిషి ఇప్పుడు వ్యసనాలకే మనం గురైపోతే ఈ పాటికి మానవాళ్ళు ఎప్పుడో అంతం అయిపోవాలి. ఇప్పటి వరకు మరి ఎలా నెట్టుకొచ్చారు అని మన ప్రాచీన వైద్యాల మీద పరిశోధనలు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది యాక్యుపంక్చర్ వైద్య విధానం. రైట్ సార్, మరొక కాల్ ఉన్నాడు సార్, మీతో మాట్లాడండి. తప్పకుండా. హలో హలో సార్. ఏ సార్ చెప్పండి, ప్రాబ్లం ఏంటి? అంబర్ పనిచేయలేకపోతున్నాం అండి. అంబర్, ఓకే సార్. ఇది ఏం లేదు సార్, మీకు బ్రెయిన్కి ఇక్కడ ఇప్పుడు మనకి అంబర్ లాంటిది ఏంటంటే మనం మింగం నోట్లోనే పెట్టుకుంటాం. సో నోరంతా కూడా పొక్కిపోయి పాడైపోయి నోటి ద్వారాల నుంచి బ్రెయిన్కి ఇది మత్తు ఇస్తూ ఉంది.
సో మీ బ్రెయిన్ దాని నుంచి వచ్చే కెమికల్స్ వల్ల డోపమిన్ ప్రొడ్యూస్ చేసి దానికి మిమ్మల్ని బానిసగా మార్చేస్తుంది. అర్థమైంది కదా సార్? సో ఇక్కడ డైరెక్ట్ నేను ఇప్పుడు అదే ట్రీట్మెంట్ గురించి చెప్పబోతున్నాను, మీకు చెప్తాను. మీకు కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్, అక్యుపంక్చర్ ట్రీట్మెంట్, కొన్ని హెర్బల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్స్ ద్వారా మీకు జరిగేది ఏంటంటే బ్రెయిన్ ఈ మత్తు పదార్థాల నుంచి ఏదైతే కెమికల్ ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ కెమికల్ రాకుండా చేస్తాం అనమాట. అంటే ఏం చేస్తుంది, ఇప్పుడు మీకు డోపమిన్ రాకుండా స్ట్రెస్ గురి చేసే హార్మోన్స్, కార్టిసాల్ లాంటి హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంది. సో బ్రెయిన్ ఇంక ఎంజాయ్ చేయట్లేదు, దాని నుంచి వచ్చే ఎంజాయ్మెంట్ బ్రెయిన్కి ఏం రావట్లేదు, డోపమిన్ రావట్లేదు. సో బ్రెయినే రిజెక్ట్ చేస్తుంది, ఇంక వద్దు, ఇది నాకు ఇంతకంటే ఎక్కువ వద్దు, లేదా తగ్గించు, మెల్లిమెల్లిగా క్రమంగా తగ్గించు అని ఎవరు చెప్పాలి మీకు? మీ బ్రెయినే చెప్పాలి. ఎవరు చెప్పినా మీరు మీ బ్రెయిన్ కంట్రోల్లో ఉండదు. సో మీ బ్రెయిన్ రివర్స్ గా మీకు తగ్గించు తగ్గించు అని చెప్పి అది చెప్తా ఉంటుంది, దాని తగ్గట్టుగా మీరు తగ్గించుకుంటూ పోతారు. ఒక స్టేజ్ వచ్చాక దానికి అసలు డోపమిన్, దీని నుంచి నాకు ఒక 0% డోపమిన్ వస్తూ ఉంది, కేవలం నాకు స్ట్రెస్ కు గురి చేస్తూ ఉంది నేను ఈ పదార్థాన్ని తీసుకుంటే అని ఎప్పుడైతే బ్రెయిన్ పూర్తిగా నిర్ధారించుకుంటుందో, మీ చుట్టుపక్కల వాళ్ళు 100 మంది తింటున్నా మీ బ్రెయిన్ లో చిన్న కోరిక కూడా దాని మీద కదలదండి, కుదరదు. ఓకే, అప్పుడు దాని నుంచి మీరు పూర్తిగా డిఅడిక్షన్, రీహాబిలిటేషన్ అవుతుంది. సో సమస్యకి మంచి పరిష్కారం ఉంది సార్. మీరు కాకపోతే ఒకసారి మీరు హాస్పిటల్కి సంప్రదించాలి. మీ అంతలో మీరుగా అంటున్నారు కాబట్టి, మీ అంతలో మీరే దీన్ని బయటపడాలనుకుంటున్నారు కాబట్టి ఇంకా త్వరగానే మనం దీన్ని రిజల్ట్స్ మనం తీసుకురావచ్చు. సో ఒకసారి మీరు హాస్పిటల్కి ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా అయినా, డైరెక్ట్ ఫిజికల్ కన్సల్టేషన్ ద్వారా అయినా మీరు సంప్రదించండి సార్ ఒకసారి. సార్, అయితే మనం వ్యసనాల నుండి బయటపడడానికి ఆక్యుపెంచర్ వీటి విధానాల ద్వారా అనుకుంటున్నాం కదా సార్, అయితే కంటిన్యూ చేయండి సార్. ఎస్. సో ఇప్పుడు అక్యుపంక్చర్ ఏ విధంగా పనిచేస్తుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక మనిషిని మనం ఎక్కడ ముట్టుకున్నాడు అని ఎలా తెలిసింది? స్పర్శ ద్వారా మన నరాల నుంచి బ్రెయిన్కి ఆ సిగ్నల్ పోయింది. అర్థమైంది కదండి? సో వేల సంవత్సరాల క్రిందట అక్యుపంక్చర్, అక్యుప్రెషర్, వాటిని మనం శుచివేద, అక్యుపంక్చర్ వైద్యాన్ని మనం శుచివేదం, మనం కోల్పోయిన వేదాలు ఇది ఒకటి, శుచివేదం అంటారు. మర్మ చికిత్స అంటే ప్రెషర్ అప్లై చేయడమేమో మర్మ చికిత్స, నీడిల్ త్రూ దాన్ని స్టిమ్యులేట్ చేయడమేమో శుచివేద. ఓకే, సో ఇప్పుడు కొన్ని శరీరంలో కొన్ని నెట్వర్క్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి, మోర్ దెన్ 3000 పాయింట్స్ని సైంటిఫిక్గా గుర్తించారు. సో కొన్ని నాడులని స్టిమ్యులేట్ చేస్తే బ్రెయిన్ని కంట్రోల్ చేయొచ్చు. ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అంటే, ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ అక్యుపంక్చర్ అనస్థీషియా అని ఒక సబ్జెక్ట్ ఉంది. కొన్ని నాడులను స్టిమ్యులేట్ చేస్తే మీ బాడీకి అనస్థీషియా లేకుండానే ఆపరేషన్స్ అన్ని చేయొచ్చు, అంత లెవెల్లో మీ బ్రెయిన్ ని కంట్రోల్ చేయొచ్చు. సో మానసికంగా కంట్రోల్ చేయడానికి అదే సార్, హిస్టరీలో కూడా కొంతమంది యోగులు వితౌట్ అనస్థియా పూర్వం ఎలా చేసేవాళ్ళు, ఇదే ఈ వైద్యం ద్వారానే చేసేవాళ్ళు. సో అలా శరీరంలో కొన్ని నాడులని స్టిమ్యులేట్ చేస్తే మీకు ఈ డోపమిన్కి కౌంటర్ హార్మోన్స్ ఉన్నాయి, ఇంకా డోపమిన్ కంటే మంచి మంచి హార్మోన్స్ ఉన్నాయి. దాన్నే సెరటోనిన్, మెలటోనిన్, ఆక్సిటోసిన్, ఇలాంటివి ఎండార్ఫిన్స్. సో ఈ సెరటోనిన్ లెవెల్స్ మనం బ్రెయిన్లో బూస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే డోపమిన్ మీద క్రేవింగ్స్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మానసిక ఒత్తిడి ఇవన్నీ తగ్గడమే కాకుండా మెంటల్ హెల్త్ చాలా మారుతుంది. అంటే డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటి రకరకాల మెంటల్ బిహేవియర్స్ అన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అలాగే ఆక్సిటోసిన్ పెరగడం వల్ల వాళ్ళు మానవత్వం, అంటే ప్రేమ, మానవత్వం లాంటి గుణం వాళ్ళు బ్రెయిన్లో పెరుగుతుంది. అండ్ మెలటోనిన్ వల్ల కొంచెం ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, యాంటీ క్యాన్సర్ లాగా పనిచేస్తుంది, నిద్ర లేని సమస్యలు, మానసిక ఆందోళన ఇవన్నీ తగ్గిస్తూ ఉంది. ఎండార్ఫిన్స్ ఏం చేస్తుందంటే బాడీలో ఏదైనా నొప్పులు ఉంటే నొప్పులు తగ్గిస్తూ ఉంటుంది, న్యాచురల్ పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది. సో వీటిని మనం అక్యుపంక్చర్ ద్వారా స్టిమ్యులేట్ చేసి బయట నుంచి ఒక కెమికల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బాడీలో ఉన్న కెమికల్స్ని మనం వాడుకొని మన బ్రెయిన్ని, మన గట్ హెల్త్ని మనం రిపేర్ చేసుకోవచ్చు. సో అది నాడా ప్రోటోకాల్ అని చెప్పేసి పబ్లిష్డ్ జర్నల్స్ అండి, ఆల్రెడీ పబ్లిష్ అయిపోయింది ఇంటర్నేషనల్ ఇదిలో, గవర్నమెంట్ దాంట్లో, అమెరికాలో. ఇది లింకన్ హాస్పిటల్లో ఈ ప్రోటోకాల్ మీద బాగా రీసెర్చ్ జరిగింది. తర్వాత హార్వర్డ్ మెడికల్ స్కూల్ కూడా దీని మీద డాక్యుమెంటరీస్ కూడా తయారు చేసింది, ఏ విధంగా ఇది మన మెంటల్ హెల్త్ని, మన అడిక్షన్స్ని దూరం చేస్తూ ఉంది. సో ఒక అద్భుతమైన ఒక డ్రగ్లెస్ వైద్యం, సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. అలాగే చాలామంది పేషెంట్స్ రారు మన దగ్గరికి, ఎందుకు? వాళ్ళ ఈగో ఒప్పుకోదు, చాలా అగ్రెసివ్గా ఉంటారు, ఇంట్లో వాళ్ళకి మాటలు వినరు. సో అలాంటి వాళ్ళని మరి ఎలా వైద్యం చేస్తాం? ఎందుకంటే వచ్చిన వాళ్ళకైతే వాళ్ళ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అండ్
అడిక్షన్స్ ఇవన్నిటి నుంచి నేను బయటికి తీసుకొస్తా, తక్కువ టైంలోనే తీసుకొస్తా. బట్ ఇలాంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయగలము అంటే పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే క్లోజ్ మెంబర్స్ ఉన్నారో, వైఫ్ కానీ, తల్లి కానీ, ఫాదర్ కానీ, ఎవరైతే క్లోజ్డ్గా మంచి చెడు రోజువారీగా చూసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళే కదా ఎక్కువ సఫర్ అయ్యేది వీళ్ళ వల్ల. సో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. సో వాళ్ళ ఫిజికల్ హెల్త్ ఎలా ఉంది అని మేము అసెస్మెంట్ చేస్తాం, వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంది అసెస్మెంట్ చేస్తాం, ఫ్యామిలీకి బ్రీఫ్ కౌన్సిలింగ్ ఇస్తాం, వాళ్ళ ఫిజికల్ హెల్త్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళ మెంటల్ హెల్త్ని ఎలా హ్యాండిల్ చేయాలి మీరు, అండ్ అడిక్షన్ ఎలా ట్రీట్ చేయడానికి. అంటే ఇదే ఇప్పుడు నేను చెప్పిన మోడ్ ఆఫ్ యాక్షనే మనం కొన్ని మంచి ఆరోగ్యకరమైన ఔషధ మొక్కల నుంచి కూడా మనం చేయొచ్చు. అండ్ అవి రుచి తెలియకుండానే పేషెంట్ తినే ఆహార పదార్థాల్లో కూడా ఇండ్యూస్ చేయొచ్చు. సో తెలియకుండా చేస్తూ ఉంటే వాళ్ళ ఈగో ఏమి ఇష్యూ లేదు, వాళ్ళకి ప్రాబ్లం అనిపించదు. నేనే మానేస్తున్నా అనే ధోరణిలోనే పేషెంట్ మెల్లిమెల్లిగా వెళ్ళిపోతూ ఉంటాడు. సో అదే రాసాయనిక చర్య ఆక్యుపంక్చర్ ద్వారా చేయొచ్చు, ఈ హెర్బల్ మెడిసిన్స్ ద్వారా కూడా చేయొచ్చు. ఇది తెలియకుండా కూడా చేయొచ్చు. కాకపోతే కొంచెం స్లో ప్రాసెస్ అవుతుంది కంపేర్ టు డైరెక్ట్ కంటే కూడా ఇండైరెక్ట్ ప్రాసెస్లో మనకు కొంచెం స్లోగా ఉంటుంది. బట్ పేషెంట్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెల్లిమెల్లిగా క్రమంగా వాళ్ళ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ అడిక్షన్స్ నుంచి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎండ్ రిజల్ట్ అంటే నేనే మానేసాను చాలా గర్వంగా బతుకుతుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకో 10 మందికి చెప్తారు నేనే మానేసాను గొప్పగా చెప్పుకునేలాగా వాళ్ళు అలాంటి ఆత్మవిశ్వాసాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఆ విధంగా మానేశాక సస్టైనబుల్ రిజల్ట్ ఎలా అంటే మళ్ళీ దాని వైపు వెళ్ళకుండా ఎలా. సో పూర్తిగా మేము ఏం చెప్తామంటే రీహాబిలిటేషన్ కూడా జరగాలి. పేషెంట్ జస్ట్ దాని నుంచి బయటపడడమే కాదు, మానసికంగా పూర్తిగా దాని మీద ఉన్న ఆశ తగ్గిపోవడంగా చచ్చిపోవాలి. అంటే బ్రెయిన్ డోపమిన్ షిఫ్ట్ అవ్వాలి. ఈ నెగిటివ్ దారిలో బ్రెయిన్కి ఇంకా డోపమిన్ తీసుకునే పరిస్థితే లేకుండా, అవకాశమే లేకుండా బ్రెయిన్ పూర్తిగా కంట్రోల్ చేసి పూర్తిగా నార్మల్ జీవితంలోనే డోపమిన్ వచ్చేలాగా బ్రెయిన్ని రీహాబిలిటేట్ చేయాలి. సో అది సెకండ్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది చేసామనుకోండి 100 మంది వీళ్ళ చుట్టూ తింటున్నా తాగుతున్నా వీళ్ళ బ్రెయిన్లో చిన్న కోరిక కూడా పుట్టదు. అండ్ ఇంకా చెప్పాలంటే వాటి నుంచి దూరంగా ఉండాలని ఇంకా బలంగా కోరికలు పెంచుతూ ఉంటుంది. అండ్ పూర్తిగా ఫ్యామిలీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది, బాధ్యతల మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, మంచి విషయాల మీద బ్రెయిన్ పనిచేస్తుంది. కానీ చెడు వైపు అది ఆలోచించడం కష్టం. సో అలాగే ఈ బిహేవియర్ అడిక్షన్స్ పరంగా కూడా చూసుకుంటే మనం ఇదే ట్రీట్మెంట్ మనం వాళ్ళకు కూడా చేయొచ్చు. దానివల్ల వాళ్ళకి బెట్టింగ్, గ్యాంబ్లింగ్, మానసిక సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్కి అవుతున్నారు, చిన్నపిల్లలు చూసుకుంటే గేమ్స్కి అడిక్ట్ అయిపోతారు. ప్రధానంగా యువత ఎదుర్కొంటున్న సమస్య ఇదే సార్. ఇదే ఇప్పుడు. సో యువత నిర్వీర్యం అయిపోతూ ఉంది. సో ఇప్పుడు ప్రమాద పరిస్థితిలో ఉంది. నన్ను ICMR వాళ్ళు కూడా పిలవడం జరిగింది, ప్రోటోకాల్స్ డెవలప్ చేద్దాం, ప్రమాదకర పరిస్థితుల్లో వెళ్ళిపోతా ఉన్నాయి అడిక్షన్స్. ఈ ప్రోటోకాల్స్ ఈవెన్ ICMR కూడా జస్ట్ మొన్ననే షేర్ చేస్తాను. ఇది ఆల్రెడీ వరల్డ్ వైడ్ జరుగుతూ ఉంది, కానీ నా అంత ఎక్స్పీరియన్స్ ఈ సబ్జెక్ట్లో ఎవరికి లేదు. సో ఈవెన్ మన దేశానికి సంబంధించిన గొప్ప సంస్థ ICMR మన క్లినికల్ రీసెర్చ్ చేస్తుంది. సో వాళ్ళు కూడా ఈ ప్రోటోకాల్స్కి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇంకా చాలామందికి ఇది తెలియాలి, చాలామందికి అవగాహన రావాలి. సో అవగాహన లేకపోవడం వల్ల లాస్ట్ స్టేజెస్లో వస్తున్నారు. లాస్ట్ స్టేజెస్లో కూడా మనం రికవర్ చేయొచ్చు, కానీ ఎక్కువ టైం పడుతుంది, పేషెంట్ ఎక్కువ సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎంత అర్లీ స్టేజెస్లో ఉంటే అంత తక్కువ డ్యామేజ్ ఉంటుంది వాళ్ళ బాడీలో, మెంటల్ హెల్త్లో, ఫిజికల్ హెల్త్లో. ఇప్పుడు మనకు యాక్సిడెంట్ అయ్యింది, చిన్న దెబ్బలు తగిలాయి, తక్కువ టైంలో రికవర్ చేయొచ్చు. పెద్ద దెబ్బలు తగిలాయి, ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఇంకా పెద్ద దెబ్బలు తగిలితే కొన్ని రిపేర్ అవుతాయి, కొన్ని అవ్వవు. కొంతవరకే పేషెంట్ని మనం మళ్ళీ నార్మల్ లైఫ్కి రీహాబిలిటేషన్ చేయొచ్చు. సో ఇప్పుడిప్పుడే మా అబ్బాయి తాగుతున్నాడు సార్, ఇప్పుడిప్పుడే మా ఆయన ఫ్రెండ్స్ అని తిరుగుతున్నాడు, కొంచెం తాగుతున్నాడు తెలిసింది, తెలియకుండా చేయాలనుకుంటే చేయొచ్చు. మనం రీహాబిలిటేషన్ కూడా అవసరం లేదు వాళ్ళకి. 1 month 2 months ట్రీట్మెంట్లో వాళ్ళే ఆపేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్లో ఆ కోరికలు అప్పుడే చంపేయచ్చు. అర్థమైంది కదండి. సో యువతరం కంప్లీట్గా చాలామంది ఈ అడిక్షన్స్ వైపు వెళ్ళిపోయి వాళ్ళు నిర్వీర్యం, దేశానికి వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు. అండ్ వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, వాళ్ళకి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ సఫర్ అవుతుంది. అండ్ కొంతవరకు లిమిట్స్ దాటిపోతే సొసైటీలో కూడా మనం చూసుకుంటే క్రైమ్ రేటు పెరగడానికి, యాక్సిడెంట్స్ అవ్వడానికి, సోషల్ అన్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి కూడా మనం చూసుకోవచ్చు. ఈ మధ్య జరిగిన ఎన్నో ఇన్సిడెన్సెస్ మీరు చూడవచ్చు. ఆల్కహాల్కి లింక్ అయి ఉంది, వ్యసనాలకి లింక్ అయి ఉన్నాయి, అవన్నీ కూడా. సో ఇవి ఎంత త్వరగా మనం ఇది ఒక సోషల్ కాజ్గా
అవేర్నెస్ పెంచాలి. ఈ వీడియోస్ని ప్రతి ఒక్కరు షేర్ చేయాలి. అందరికి అవగాహన కలగడం వల్ల ఇది మనం తప్ప ఇంకెవరైనా చేయలేం. అందరం కలిసి అవగాహన తెచ్చుకొని సరైన వైద్యం మన పేషెంట్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పించుకుంటే అందరూ బాగుంటే దేశం బాగుంటుంది. అంతే కదా. అయితే మీరు అన్నారు సార్, వాళ్ళకి తెలియకుండా కుటుంబ సభ్యులే వాళ్ళని మనం దీని నుంచి బయటకు తీసుకురావచ్చు వ్యసనాల నుండి అన్నారు. అవును. అయితే కొందరు అంటే ఆ వ్యసనాల్లో ఉన్నామని కూడా వాళ్ళకి తెలియదు. ఫోన్ అడిక్షన్ కానీ ఇది కానీ వాళ్ళు గుర్తించలేరు, పేరెంట్స్ కూడా వాళ్ళకి దూరంగా ఉంటారు. ఇప్పుడు చాలా మంది యువత హాస్టల్లో ఉండి చదువుకుంటుంటారు. అవును. అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే అదేనండి, ఇక్కడ అవగాహన లోపమే సమస్య. అందుగురించే వీడియోని ప్రతి ఒక్కరికి ఎందుకు షేర్ చేయాలి, రీజన్ అదే. ఎందుకంటే అడిక్షన్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళకి తెలియదు. అర్థమైంది కదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈవెన్ మనం తింటున్న నేను చేస్తుంది ఒక వ్యసనంలో ఉన్నా అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. అంత బేసిక్ అవగాహన కూడా లేకపోవడం వల్ల అది ముదిరిపోయినాక సమస్య ఎంత అయిపోతుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకునే పరిస్థితిలో ఉండరు. ఇంకొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది, ఫ్యామిలీ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆ స్టేజ్ నుంచి వాళ్ళని రికవర్ చేయడానికి ఎంత సమస్య, ఎంత టైం, ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. సో ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇప్పుడు మనకి ఫోన్ ఉంది, లిమిట్స్ ఉండాలి ప్రతి దానికి. ఇవి లేకుండా, ఇప్పుడు టెక్నాలజీ లేకుండా ఎవరు ఉండలేము. అందరితో కలిసి ఉండాలంటే మనం టెక్నాలజీ ఉండాలి. బట్ దాన్ని బానిస అయిపోయేంత వరకు మనం దాన్ని తీసుకెళ్ళకూడదు. ఒక లిమిట్ పెట్టుకోవాలి ప్రతి దానికి. ఇంతకు మించి నేను వాడకూడదు. ఒకవేళ నేను ఇంతకు మించి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నేను ఇంకా ఎక్కువగా యూస్ చేస్తున్నాను అంటే అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి మీరు అడిక్షన్లో ఉన్నారు. నా బ్రెయిన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, బ్రెయిన్ నన్ను కంట్రోల్ చేస్తుంది అన్నప్పుడే కదా అడిక్షన్. సో అలాంటి సిచ్యువేషన్ అది సబ్స్టెన్సెస్లో ఉండొచ్చు, బిహేవియర్లో ఉండొచ్చు. మీ బ్రెయిన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టు మీకు అర్థమవుతుందంటే మీరు అడిక్షన్లో ఉన్నట్టు, మీ మీద మీ కంట్రోల్ లేనట్టు. అయితే మనం వ్యసనాల గురించి మాట్లాడుతున్నాము. సామాన్యుల నుండి అసామాన్యుల వరకు తెలుసో తెలియకనో ఏదో ఒక వ్యసనాల బారిన పడుతూ ఉంటారు సార్. అయితే వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది సార్? అంటే ఆ ఎక్స్పెన్సెస్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సామాన్యులు చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా మేము చేంజ్ అవ్వాలి, మా బాధ్యతల పట్ల మేము సరిగ్గా నిర్వర్తించాలనేసి ఉంటుంది. కానీ ఎట్లా, దాని గురించి? ఎస్ మా, అయితే మంచి ప్రశ్న ఇది. యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇప్పుడున్న రొటీన్ అందరికీ తెలిసి ఏంటంటే ఒక సైకియాట్రిస్ట్ని విజిట్ అవ్వాలి. సో చెప్పాను కదా, ఫస్ట్ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్, తర్వాత మెడిసిన్స్తో వైద్యము, తర్వాత రీహాబిలిటేషన్కి మీకు డి అడిక్షన్ సెంటర్స్లో ఉంచడము. అండ్ అక్కడ కూడా చెప్పారు కదా 95% పేషెంట్స్లో ఎలాంటి మార్పు రాదు. ఎందుకంటే మారాలి అనుకొని అడ్మిట్ అయిన వాళ్ళే మారుతారు. సో ఇవన్నీ చాలా హైలీ ఎక్స్పెండిచర్తో కూడుకున్న వైద్యం. అండ్ పోనీ రిజల్ట్ ఎలా ఉంది అని అంటే 95%లో ఎలాంటి మార్పు లేదు ఒక రకంగా. సో మనం చూసుకుంటే కొన్ని ఇక్కడ లో కాస్ట్ రీహాబ్ సెంటర్స్ ఉంటాయి, 20, 30, 50 వేల్లో పర్ మంత్ ఖర్చు ఉన్నాయి. అండ్ కొంచెం ఇక్కడ సైడ్ మన సైడే చూసుకుంటే 5 లక్షలు 10 లక్షలు పర్ మంత్ కూడా ఛార్జ్ చేస్తున్నాయి. అక్కడ ఉన్న వైద్యం ఏం లేదు, కూర్చోబెట్టి ఏసీ రూమ్లో మంచి టైంకి ఫుడ్ పెట్టడం, గంటలు కౌన్సిలింగ్ ఇవ్వడం. సో బ్రెయిన్ని చెప్పాను కదా, ఒట్లేపించిన మానని బ్రెయిన్ మనం కౌన్సిలింగ్తో మార్చాలనుకోవడం అసాధ్యమైన విషయమే కొంతవరకు. సో చాలా ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. నాకు కొంతమంది పేషెంట్స్ కాల్ చేసి వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ మేము రీహాబ్ సెంటర్స్లో వేసాం సార్, అయినా పేషెంట్లో ఎలాంటి మార్పు రాలేదు సార్, అసలు క్యాన్సర్కైనా క్యూర్ ఉంటుందేమో, దీనికి క్యూర్ ఉంటుందా సార్ అసలు అని బాధపడిపోతూ ఉంటారు. అర్థమైంది కదండి. సో హైలీ ఏ వైద్యంతో కంపేర్ చేసినా చాలా హైలీ ఎక్స్పెండిచర్ ఉన్న వైద్యం ఏంటంటే అది డి అడిక్షన్ ట్రీట్మెంట్. సో దీన్ని మనం WHO ఈ అక్యుపంక్చర్ ద్వారా దీని ద్వారా సస్టైనబుల్ రిజల్ట్స్ ఉన్నాయి. అంటే మోర్ దెన్ 95% సక్సెస్ రేట్ ఉంది. కరెక్ట్గా మేము చెప్పినట్టు చేస్తే అబోవ్ 95% సక్సెస్ రేట్ ఉంది. అండ్ నాకున్న పేషెంట్స్ మీరు చూసుకుంటే ఈరోజు నేను కూలికి వెళ్ళి నేను సంపాదించుకొని నేను మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సార్, ఎలా ఎఫర్ట్ చేయగలుగుతున్నాను? ఎందుకంటే మినిమం ఎక్స్పెండిచర్ నేనైతే ఒకటేసారి వాళ్ళ దగ్గర ఒకటేసారి కన్సల్టేషన్ ఫీ తీసుకుంటాను. మళ్ళీ సంవత్సరం వరకు నేను వాళ్ళని కన్సల్టేషన్ ఫీజు కూడా అడగడం జరగదు. పేషెంట్ మొత్తం ఫాలోఅప్ చేస్తాను కానీ కన్సల్టేషన్ ఫీజు కూడా మళ్ళీ తీసుకోము. తర్వాత వాళ్ళకి ఎక్స్పెండిచర్ వైజ్ లో కాస్టే మెడిసిన్స్ ఏవైతే సజెస్ట్ చేస్తామో లో కాస్ట్ మెడిసిన్సే సజెస్ట్ చేస్తాం. మరి ఈ మాత్రం కూడా ఎక్స్పెండిచర్ ఎలా మీరు చేస్తున్నారంటే మేము వేరే పేషెంట్స్ చూసాం సార్, వాళ్ళు ఎంత మారిపోయారో, వాళ్ళు పూర్తిగా నార్మల్ జీవితానికి వచ్చేసారు. సో మా ఆయనలో నాకు అవి చూసి హోప్ కలిగింది సార్. మా ఆయన ఇప్పుడు నేను సంపాదించింది కూడా లాక్కొని తీసేసుకుంటున్నాడు. అట్లీస్ట్ నేను కొంచెం అప్పైనా సప్పైనా ఈ ట్రీట్మెంట్ సరిగ్గా నేను ఇప్పించుకుంటే వాడు బాగుపడతాడు, నేను బాగుంటాను, అండ్ వాడు ఏదో 4 పైసలు సంపాదించుకొని బతికేస్తాడని
రోజు డైలీ వేజెస్లో ఉన్న పేషెంట్స్ నుంచి అతి సంపన్నులు కూడా ఉన్నారు. అండ్ అందరికీ నేను తక్కువ రేట్కే వైద్యం ఇస్తూ ఉన్నాను. అర్థమైంది కదండి. అండ్ ఇది డ్రగ్లెస్ ట్రీట్మెంట్. ఇప్పుడు మనం వీలైనంత మటుకు డ్రగ్ వాడకుండా కూడా చేయొచ్చు. సో ఇంకా ఎఫోర్డబిలిటీ చేయొచ్చు, ఎందుకంటే ఆ నీడిల్ కాస్ట్ దానికి సంబంధించిన బేసిక్ కాస్టే ఉంటుంది. కొన్ని కండిషన్స్లో వాళ్ళకి ఆల్రెడీ అనారోగ్యం వచ్చేసింది, నరాలు డ్యామేజ్ అయిపోయినాయి, బ్రెయిన్లో డ్యామేజెస్ అయినాయి. సో వాటికి సరిపడే హెర్బల్ మెడిసిన్స్ సజెస్ట్ చేయాలి. సో కంపేర్ చేసుకుంటే ఇది చాలా లోయెస్ట్ కాస్ట్. అండ్ ఇక్కడ పేషెంట్ని మనం రిహాబ్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం కేవలం 5% పేషెంట్స్లోనే ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్, సార్ ఇంట్లో నుంచి కూడా పారిపోతున్నాడు సార్, ఇంకా మాకు ఎక్కడ కూడా మాకు టచ్లో కూడా లేడు, అంటే తెలియకుండా కూడా నేను వైద్యం చేయలేని పరిస్థితి ఉంది, పేషెంట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్న వాళ్ళకి మాత్రమే అడ్మిట్ చేయమంటాను. అడ్మిట్ చేసి కూడా పేషెంట్ని ఒక్కడిని అడ్మిట్ చేయమన్నాను, పేషెంట్తో పాటు ఫ్యామిలీ మెంబర్ కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడ్మిట్ ఫెసిలిటీ ఇంట్రెస్టెడ్ ఉండను. 95% పేషెంట్స్కి అడ్మిట్ అవసరం లేదు. కానీ పేషెంట్ కేర్ టేకర్స్ కంట్రోల్లో కూడా లేడు అంటే ఇంకా నేను కంట్రోల్ చేయాల్సిందే కదా, తప్పదు కదా. సో అలాంటి వాళ్ళని ఫ్యామిలీ మెంబర్తో సహా అడ్మిట్ చేసుకోమంటారు. ఎందుకంటే వాళ్ళని నిర్బంధించాము అనే పరిస్థితి వాళ్ళకి అనిపించద్దు, వాళ్ళు ఏదో జైల్లో వేసేసాం అనే ఫీలింగ్ రావద్దు. నా ఫ్యామిలీ మెంబర్ కూడా నా పక్కనే ఉన్నారు అనే ఉంటే వాళ్ళకి టైంకి పెడతారు, టైంకి వాళ్ళని కండోలెన్స్ చేస్తారు. అండ్ మేము పొద్దున సాయంత్రం ఈ ట్రీట్మెంట్స్ చేస్తాం. ఒక 1 month ట్రీట్మెంట్ సరిపోతుంది వాళ్ళకి. సో అప్పటికి ఏమవుతుందంటే మెంటల్గా కొంచెం వాళ్ళకి మెంటల్ హెల్త్ బాగుపడుతుంది, వాళ్ళకు ఉన్న నెగిటివ్ యాటిట్యూడ్ అంతా కంట్రోల్కి వస్తుంది. సో ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇదే రొటీన్ ట్రీట్మెంట్ కొనసాగించమని చెప్తాం. సో 95% పేషెంట్స్లో అడ్మిట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బట్ ఇక్కడ ప్రతి పేషెంట్, అదే మనం ఇప్పుడు వెళ్తున్న ఇంగ్లీష్ మెడిసిన్లో అయితే ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్ ఆ స్టేజ్ దాకా వెళ్తారు. అందరూ ఎఫర్ట్ చేయలేకపోతారు. రిహాబ్లో అడ్మిట్ చేయడం అంటే చిన్న విషయం ఏం కాదు, వేలలో లక్షల్లో ఖర్చులు అవుతున్నాయి. అండ్ రిజల్ట్ లేకుండా ఏదో మనిషిని వదిలించుకోవడానికి పనికి వస్తుంది, కానీ పేషెంట్లో ఎలాంటి మార్పు తీసుకురాలేదు. సో మోస్ట్ ఎఫోర్డబుల్, మోస్ట్ వయబుల్ అండ్ మోస్ట్ సస్టైనబుల్ అంటే పేషెంట్ మళ్ళీ ఎప్పటికీ పేషెంట్ అవ్వకుండా కూడా మనం రిహాబిలిటేషన్ కోర్స్ మొత్తం పూర్తి చేస్తే, నేను ఇప్పుడు చెప్తా, ఒక కేస్ స్టడీ చెప్తా. తెలియకుండా దగ్గర 80,000 మంది పేషెంట్స్ మనం రికవర్ చేస్తాం. కొన్ని ఊర్లే అనిపించాం. అండ్ అక్కడ మంచి విషయం ఏంటంటే పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్ప ఏ పేషెంట్కి తెలియదు మనం అనిపించాం అనే విషయం. సో కేస్ స్టడీ బలవంతంగా నా దగ్గరికి పేషెంట్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పేషెంట్ అంటున్నాడు, మీరు ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా ఏ మందులు ఇచ్చినా నేను వాడను. పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాను, తెలియకుండా కూడా చేయొచ్చు కదమ్మా, ఎందుకు పట్టుకొచ్చారంటే, పర్లేదు సార్, మేము ఎలాగో అలాగా మేము మెడిసిన్ వాడిచ్చే బాధ్యత మాది, రూపాయికైనా మా మీద ఆధారపడి ఉన్నాడు, మేము మందులు వాడతాం సార్, ఎలాగైనా వాడే బాధ్యత మాది అని వాడిపించాం. 1.5 years మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది. ఆ పేషెంట్ మళ్ళీ 6 years తర్వాత నా దగ్గర తిరిగి వచ్చి ఏమడిగాడు అంటే, సార్ ఇప్పటికి కూడా నాలో ఎలాంటి మళ్ళీ ఇంకే వ్యసనం వైపు వెళ్ళలేదు, కానీ నా ఫ్రెండ్స్ నన్ను బతిమాలుతున్నారు, వాడి బర్త్డేకి నేను తాగాలని, దీనికి ఏదైనా విరుగుడు మంది ఏదైనా ఉంటే ఇవ్వండి సార్, నేను ఇప్పుడు కూడా నాకు తాగాలని కోరిక నాలో రావట్లేదు. అంటే 6 years తర్వాత కూడా బలవంతంగా జరిగిన ట్రీట్మెంట్ కూడా వాళ్ళ బ్రెయిన్ ఒప్పుకోవట్లేదు అంటే అర్థం చేసుకోండి ఎంత పర్ఫెక్ట్గా రిజల్ట్ ఉంది. సో పేషెంట్కి చెప్పాను నేను, ఇంకా నీకు నీ బ్రెయిన్ ఒప్పుకోకపోతే నువ్వు ఎంత ఫోర్స్ చేసినా నువ్వేం చేయలేవు, సో ఇంకా నువ్వు మర్చిపోవడమే బెటర్. మీ ఫ్రెండ్స్ ఫోర్స్ చేసినా ఎవరు చేసినా మీ బ్రెయిన్ ఒప్పుకుంటుందంటే ఒప్పుకోవట్లేదు సార్. సో అంత మంచి రిజల్ట్ ఉంటుంది సార్. అందరూ తెలుసో తెలియకనో ఎదుర్కొంటున్న సమస్య వ్యసనం. ఏదో ఒక వ్యసనం పడుతుంటారు, అయినా మనం ఆ వ్యసనంలో ఉన్నామన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు సార్. అసలు వ్యసనాల నుండి ఎలా బయటపడాలనేసి అద్భుతమైన చిట్కాలు, సూచనలు, అవగాహన కలిగించారు. పిఎంసి స్టూడియోకి వచ్చి ఇంత అత్యద్భుతమైన సమాచారం అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేటి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరొక గెస్ట్తో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం.